హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్బి ది ట్రావెలర్ ఛానల్. ఈరోజు మనమైతే చెన్నైలోని వివేకానంద హౌస్ని అయితే విజిట్ చేయబోతున్నాము. ఇది చాలా బాగుంటుందండి ప్లేసు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పవచ్చు. ఇక్కడైతే వివేకానంద గారు 9 రోజులు అయితే ఇక్కడ స్టే చేశారంట 1873లో. అందువల్లే దీన్ని వివేకానంద హౌస్ అని అయితే అంటారు. దీన్ని మ్యూజియంగా అయితే ఇప్పుడు మార్చారు. చూడడానికి లోపలైతే చాలా బాగుంటుంది. ఇదైతే వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఆపోజిట్లో అయితే ఇక్కడ మొత్తం వాళ్ళకి శిక్షణ అయితే ఇస్తుంటారంట స్టూడెంట్స్కి. అంతా నృత్య ప్రదర్శన ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఆపోజిట్లో అయితే. ఇప్పుడైతే మనము వివేకానంద హౌస్లోకి అయితే లోపలికి అయితే వెళ్దాము. లోపల ఎలా ఉంటుంది అదంతా అయితే మీకు చూపిస్తాను. ఎంట్రీ టికెట్ అయితే ఇక్కడ 50 రూపీస్ ఉంటుందండి. ఇది లోపల. ఇక్కడైతే ఫొటోస్ అయితే అలో లేదు, కానీ నేను వీడియో కోసం అయితే చాలా వాళ్ళకి తెలియకుండా అయితే వీడియోస్ తీశాను. లోపలైతే చాలా బాగుంది. అసలు అప్పటివన్నీ మామూలు వివేకానంద గారు చేసినవన్నీ ఇక్కడైతే ఫొటోస్ రూపంలో మొత్తం అయితే ఇక్కడ తెలియజేశారు. ఇదంతా అప్పట్లో హిస్టరీ అంతా ఇక్కడైతే ఫొటోస్ రూపంలో మనకైతే ప్రజెంటేషన్ చేశారు. లోపలైతే చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా వివేకానంద గారు చిన్నప్పటి నుంచి ఆయన మెమోరీస్, ఆయన గురించి అయితే మొత్తం చూపించారు. ఇది రామకృష్ణ పరమహంస గారిని వివేకానంద గారు కలిసిందండి. చూడండి ఎలా అయితే అరేంజ్ చేశారో లోపల. ఇక్కడ ఫస్ట్ టైం ఆయన గురువు గారిని కలిసిన ఫోటో. ఇక్కడ ఆయన ఇక్కడికి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ రాజుగారి ఆతిథ్యం ఇచ్చింది అండి అది అక్కడ వివేకానంద గారికి. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది ఒక ఎత్తు అయితే లోపల మనకి వీడియోస్ రూపంలో వివేకానంద గారి హిస్టరీ అయితే చూపిస్తారు. అది అయితే ఆసం. అది ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే ఎప్పటికైతే మర్చిపోలేను. చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. మనకు విజువల్గా కానీ అసలు ఆ ఫీల్ అయితే వివేకానంద గారిని చూస్తున్నట్టే ఉంటుంది ఆ ఫీల్ అయితే. ఆ 3D విజువల్స్ కానీ అసలు చూడడానికి అయితే ఆసం. వీడియోస్ అండ్ ఫొటోస్ ప్రొహిబిటెడ్ కాబట్టి తీయడానికి అయితే కుదరలేదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఆసంగా ఉంటుందండి. ఒకసారి మీరు చెన్నైకి వస్తే మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మీరే విజిట్ చేసిన తర్వాత నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పటికే వివేకానంద హౌస్ని అయితే విజిట్ చేసి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మిగతా వారికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ ప్లేస్ గురించి ఖచ్చితంగా విజిట్ చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ థాట్ ప్రాసెస్ అని మారుతుంది. వివేకానంద గారి లైఫ్ స్టైల్ కానీ ఇదంతా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దండి ఈ ప్లేస్ని అయితే. మీరు చెన్నైకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ లిస్ట్లో అయితే వివేకానంద హౌస్ని అయితే యాడ్ చేసుకోండి. లోపలైతే విజువల్స్ మీరు ఎంత ఊహిస్తారో అంతకు మించే ఉంటుంది. ఖచ్చితంగా ఈ హౌస్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్ఎన్బి ది ట్రావెలర్ ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.